జ్వరం వస్తే హాస్పిటల్కు ఎలా వెళ్తారో అలా కార్మికులకు సమస్యలు వస్తే కార్మిక భవనానికి రావాలని సిపిఎం జాతీయ పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. సిద్దిపేటలో నూతనంగా నిర్మించుకున్న కార్మిక కర్షక ప్రజా సంఘాల భవనం అణగారిన వర్గాల కోసం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాలలో కేంద్రం 4 నల్ల చట్టాలను తీసుకొస్తుందని, ఆ చట్టాలను అమలు కాకుండా ఐక్య పోరాటాలకు ఈ భవనం శ్రీకారం చుట్టాలని ఆయన కోరారు. ఆ 4 చట్టాలు తెలంగాణలో అమలు కాకుండా సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిపిఎం అనుబంధ కార్మిక కర్షక భవనాన్ని బివి రాఘవులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాఘవులు మాట్లాడారు. రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం 3 నల్ల చట్టాలను తీసుకొస్తుందని, వాటిని దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకిస్తే వెనక్కి తగ్గి ఇప్పుడు మళ్లీ ఆ చట్టాలను అమలు చేసేందుకు కేంద్రం తెరలేపిందని ఆయన మండిపడ్డారు. మరోపక్క ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సూచిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ స్థలాలను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. నిత్యం దేశంలో మహిళలపై, ఎస్సీ ఎస్టీ మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని, వీటిని అరికట్టడంలో పాలకులు విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. దేశంలో మోడీ ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదాన్ని తెరమీదికి తెస్తున్నారని, దీంతో ప్రాంతీయ పార్టీల ఉనికికే ప్రమాదం ఉందన్నారు. ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బు విదిజల్లే పరిస్థితి ఉత్పన్నమయ్యే దుస్థితి ఉంటుందని, దీంతో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి కోల్పోతామని వారన్నారు. ఏది ఏమైనా కార్మిక కర్షక భవనం ప్రారంభించుకోవడం సంతోషమని, ఇది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉపయోగపడాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, కార్యదర్శి గోపాలస్వామి, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. దేశంలో పరిపాలించే ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వాన బీజేపీ సర్కార్ ఉన్నది. అవి చాలా నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాలు మనకు చాలా హాని చేసే నిర్ణయాలు తీసుకుంటుంది. ఈరోజు మనకు అర్థం కాకపోయినా రేపు ఎల్లుండి అట్లాంటి నిర్ణయాల వల్ల మనకు వచ్చే కష్టాలు తెలిసి ఇది కార్మిక భవనం అనుకుంటున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు 4 చట్టాలు తీసుకొచ్చింది. ఆ చట్టాలు రేపు ఏప్రిల్ నుంచి అమలు జరపాలని చెప్పేసి కోరుకుంటుంది. ఆ చట్టాలు వస్తే కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు ఉండదు. కార్మికులకు మా జీతం పెంచండి, కూలి పెంచండి అడిగే హక్కు ఉండదు. మనం సమ్మె చేసే హక్కు ఉండదు. మనం మా కోరికలు పత్రం ఇచ్చి మాతో చర్చించండి యజమానులు అడిగే హక్కు ఉండదు. అవన్నీ ఇప్పుడు మనకు ఉన్నాయి. రేపు ఏప్రిల్ తర్వాత మరి అవి లేకపోతే మనం కార్మిక సంఘం పెట్టుకొని, భవనం పెట్టుకొని కార్మికులకు ఏం మేలు చేస్తాం. అందుకని అటువంటి చట్టాలు రాకుండా, అటువంటి చట్టాలు అమలు జరగకుండా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.